హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపుపై కోర్టు కీలక ఆదేశాలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల అంటే ఆయా సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేసేవారు రిటైర్మెంట్ వయస్సు అంటే పదవీ విరమణ 60 నుంచి 62కి పెంచే అంశంలో తాము జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు ధర్మాసనం తెలిపింది. పదవీ విరమణకు సంబంధించిన వయసు పెంపు అంశం ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయమని వ్యాఖ్యానించింది. ఒకవేళ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచాలనుకుంటే సర్వీసు నిబంధనలను కూడా అందుకు తగిన విధంగా సవరించాలని ధర్మాసనం గుర్తు చేసింది. ఆయా కార్పొరేషన్లు, సొసైటీల పాలక మండళ్లు పదవీ విరమణ వయసు పెంచే విధంగా తీర్మానాలు చేసినా ప్రభుత్వం నుంచి ఆమోదం కూడా ఉంటుందని తెలిపింది. ఇక ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. రిటైర్మెంట్ వయసుకు సంబంధించి ఉద్యోగులు దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భట్టు దేవానంద్ అలాగనే జస్టిస్ హరిహరనాథ శర్మతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ గ్రోయర్స్ ఫెడరేషన్ ఉద్యోగి విల్సన్ రాజుతో పాటుగా ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల సంస్థ ఉద్యోగి డి మాధవరావు ఈ పిటిషన్లను దాఖలు చేశారు. ఇద్దరు ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి విచారణ చేశారు. గత ఏడాది నవంబర్ 18న ఈ పిటిషన్లను కొట్టివేస్తూ సింగిల్ జడ్జి తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పును ఇద్దరు ఉద్యోగులు ఏపీ హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. విల్సన్ రాజు, మాధవరావుల అప్పీళ్లపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భట్టు దేవానంద్ అలాగనే జస్టిస్ హరిహరనాథ శర్మతో కూడిన ధర్మాసనం కీలక తీర్పుని వెల్లడించింది. ఇద్దరు పిటిషన్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాదని ఈ రెండు అప్పీళ్లను కొట్టివేసింది.